వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల్లో. ధర్మశ్రీ గారు, మీరు సీనియర్ ఎమ్మెల్యే నేనేమో హెటిల్ చేయట్లేదు. ఒక సింపుల్ క్వశ్చన్, ఆమెకి మీ పార్టీలో ఏదో ఎమ్మెల్యే ఎంపీ ఇచ్చేస్తే రాజశేఖర్ ఫ్యామిలీ మెంబరే కదా, ఆమె కూడా వరుసకి ఎందుకు సెట్ చేసుకోలేకపోయారు? ఈ గొడవ ఏం లేదు కదా తర్వాత ఆమె కూడా స్థలం సరిపోలేదు. చెప్పండి ఎమ్మెల్యే గారు, వింటాం. ఇప్పుడు నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు ఆవిడ చేసినటువంటి ఎఫర్టు, ఆవిడ ఇచ్చినటువంటి సపోర్టు, ఆవిడ ఎఫర్ట్ని ఇప్పటికీ మేము మరువలేము. కానీ ఏ రోజైనా సరే మాకు ఆలోచన ఉందని కానీ, లేదంటే నేనేమో ప్రజాప్రతినిధిగా ముందుకు వెళ్తానని కానీ మా బోటు వాళ్ళతో కూడా ఏ రోజు కూడా ఆవిడ దగ్గర నుంచి అయితే ప్రతిపాదనలు ప్రపోజల్ రాలేదు. మరి ఇంటర్నల్గా కుటుంబ పరంగా ఏదైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ ఆవిడ తీసుకెళ్లారో లేదైతే మాకు తెలియదు. ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా ఆ సంభాషణలు అయితే బయటికి రాలేదు. అందుకని మరి ఏ విషయంలోనో ఇప్పుడు అవి పర్సనల్ విషయాలు, కొన్ని వ్యక్తిగతమైనటువంటి ఆస్తులు కానీ, తగాదాలు కానీ, ఇంకో ఆలోచన కానీ ఏదైనా ఉంటే వేరు. కానీ ఇక్కడ ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నాను. కుటుంబ విషయాలు వేరు, రాజకీయ విషయాలు వేరు. ఆవిడ ఎప్పుడైతే వైఎస్ఆర్టీపీ పెట్టిందో ఆనాడే, అదే క్షణం, అదే రోజు, అదే గంటలో క్లియర్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర క్లియర్గా మా విధానం ఇది, ఆవిడ పార్టీకి మా పార్టీకి సంబంధం లేదు, ఆవిడకి మాకు సంబంధం లేదు రాజకీయ పరంగా. అక్క చెల్లి అన్న చెల్లిగా సంబంధాలు ఉండొచ్చు కాక, కానీ రాజకీయపరమైన సంబంధం లేదని క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఈ రోజు ఏంటంటే, ఈ రోజు ఏమంటే ఆ రోజు ఇచ్చివచ్చు కదంటే, ఆ రోజు ఆ ప్రశ్న అడిగితే డెఫినెట్గా మీ బోటి వాళ్ళు ఎలా ఎనాలిస్ట్గా ఉన్నారు కాబట్టి పెద్దలుగా మీకు అందరితో కూడా, రాజశేఖర రెడ్డితో కూడా బ్రహ్మాండంగా మీరు మాట్లాడేవారు. ఢిల్లీ వచ్చినప్పుడు మాతో కూడా ఢిల్లీ వచ్చినప్పుడు మాట్లాడేవారు. అదే మూమెంట్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడగొచ్చు. ఎందుకంటే ఆ రోజు ఎంపీగా ఆయన నుండి పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కూడా మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఫోన్లో పుల్లారావు గారు మాట్లాడొచ్చు. మరి మీరేంది మాట్లాడాలో తెలియదు, మీకంటూ తెలిస్తే మాకైతే తెలియదు అప్పుడు.